హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 49 గ్రూప్ అనగ్రామ్స్ చేద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ అన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ STRS అండ్ గ్రూప్ ద అనగ్రామ్స్ టుగెదర్ యూ కెన్ రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, అనగ్రామ్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఈట్ అండ్ 8 అని ఉంది, అంటే ఈ టూ స్ట్రింగ్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. అది మెయిన్. ఈ వన్ టైం ఉంది, ఏ వన్ టైం ఉంది, టీ వన్ టైం ఉంది, కానీ ఆర్డర్ మాత్రం డిఫరెంట్ ఉండొచ్చు. అది అనగ్రామ్. మనము రీసెంట్గానే చేసాం వ్యాలిడ్ అనగ్రామ్స్ అని, అది ఒక వీడియో, ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి ఒకవేళ అనగ్రామ్స్ అంటే ఏంటో తెలియకపోతే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్స్లో గ్రూప్ చేయాలన్నమాట. బ్యాట్ అనేది ఒక అనగ్రామ్, NAT TAN అనేటివి ఒక గ్రూప్ ఆఫ్ అనగ్రామ్స్, అలాగే ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ అనగ్రామ్స్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎయిట్, ఈట్, టీ ఈ మూడు ఒకే వర్డ్ ఎప్పుడైతే ఈ మూడు సార్టింగ్ చేసామనుకో, ఇప్పుడు 8ని సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, AET అవుతుంది. దీన్ని సార్ట్ చేస్తే ఏమవుతుంది, AETనే అవుతుంది. ఇది కూడా AETనే అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ స్ట్రింగ్స్లో సార్ట్ చేద్దాం. ఫస్ట్ సార్ట్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో స్టోర్ చేద్దాం. మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం, దీంతో మ్యాచ్ అయితే దాంట్లోకి యాడ్ చేసేద్దాం, లేకపోతే వేరేది చూస్తాం, అంతే. సేమ్ దీనికే మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేద్దాం. హ్యాష్ మ్యాప్లో ఏమేమి పెడదామంటే స్ట్రింగ్ ఒకటి, అంటే సార్ట్ చేసిన స్ట్రింగ్ ఒకటి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఒకటి. ఇప్పుడు మ్యాప్ ఈక్వల్ టు హ్యాష్ మ్యాప్. ఓకే, ఇప్పుడు ఇటరేట్ చేద్దాం. ఫర్ int i = 0, i less than strs i ++. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆ స్ట్రింగ్ని సార్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ క్యారెక్టర్ అరేగా మార్చి దాని తర్వాత దాన్ని rs డాట్ సార్ట్ చేద్దాం. క్యారెక్టర్ అరే s = strs of i డాట్ టు క్యారెక్టర్ అరే. ఓకే, క్యారెక్టర్ అరే అయిపోయింది. ఇప్పుడు rs డాట్ s స్ట్రింగ్ ఆ క్యారెక్టర్ అరేని సార్ట్ చేసేసినాం. ఇప్పుడు స్ట్రింగ్ st = న్యూ స్ట్రింగ్, ఆ క్యారెక్టర్ అనేది మళ్ళీ స్ట్రింగ్గా చేసుకుందాం. ఇప్పుడు ఆ మ్యాప్లో చెక్ చేయాలి మనం. ఏమని చెక్ చేయాలి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ l = మ్యాప్ డాట్ గెట్. ఇప్పుడు ఆ మ్యాప్లో ఆల్రెడీ ఒకవేళ ఉంది అంటే ఒకవేళ లేదని అనుకుందాం. ఓకే, వెయిట్, న్యూ అరే లిస్ట్ ఒకటి చేస్తాం. ఏది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్తో చేసి li డాట్ యాడ్. ఏం చేయాలి, ఆ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ని కాదు యాడ్ చేయాల్సింది, strs of iని, అంటే మనకు అరేలో వచ్చిన స్ట్రింగ్ని యాడ్ చేసి మ్యాప్ డాట్ పుట్. ఎట్లా పుట్ చేస్తున్నాం, సార్ట్ చేసిన స్ట్రింగ్ st, ఈ లిస్ట్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రింగ్ సార్ట్ చేసిన స్ట్రింగ్, దానికి సంబంధించిన అనగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది వచ్చేసి AET అనేది ఒక సార్టెడ్ స్ట్రింగ్, అది ఒక స్ట్రింగ్, దాని గ్రూప్ ఆఫ్ అనగ్రామ్స్ వచ్చేసి ఈ మూడు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ అయితే న్యూ అరే లిస్ట్ అని తీసుకున్నాం. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మ్యాప్లో గెట్ ఆఫ్ డిఫాల్ట్ వాడతాం. ఆల్రెడీ ఉంటే ఉన్నదాన్ని లిస్ట్కి మ్యాప్ చేస్తుంది, లేకపోతే న్యూ అరే లిస్ట్ చేసుకుంటాం, అంతే. ఓకే, తీసుకున్నాం, లిస్ట్లోకి యాడ్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఆ మ్యాప్లో ఉన్న అన్ని లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనం ఇంకొక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లోకి యాడ్ చేయాలి. మనకు రిటర్న్ టైప్ కూడా అదే, చూడండి, ఆన్సర్ ఈక్వల్ టు array list. Okay, for map dot entry string comma list of string. Okay, m అనే వేరియబుల్ తీసుకుందాం, map dot entry set. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ l = m డాట్ గెట్ వాల్యూ, అంటే ప్రతి ఒక్క మ్యాప్ వాల్యూ తీసుకొని
మనం ఏం చేస్తున్నాం, ఆన్సర్ డాట్ యాడ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని రిటర్న్ ఆన్సర్ చేసేస్తాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఎక్స్పెక్టెడ్ మ్యాప్ డాట్ స్ట్రింగ్. ఓకే, మ్యాప్ డాట్ ఎంట్రీ తర్వాత రైట్ ఇక్కడ ఇది కదా, ఇది ఓకే. టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాం. అనగ్రామ్ అంటే తెలియకపోతే వ్యాలిడ్ అనగ్రామ్స్ అనే వీడియో చూడండి, దాని తర్వాత ఇది చేయండి. ఓకే, డన్.